బ్రో ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఒక పక్క గూగుల్ డేటా సెంటర్, కోకనజెంట్, టీసీఎస్ ఇలాగ పెద్ద పెద్ద సమస్యలన్నీ వస్తున్నాయి. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా యూత్ ఎలా ఉంది? అంటే నా ఒపీనియన్ ప్రకారం చాలా బాగా లేట్ అయిపోయాం. ఇవన్నీ ఎప్పుడో జరగాల్సినవి. అంటే ఇప్పుడు జరుగుతుంది డెవలపింగ్ అనేది నాకు అది తెలిసి చాలా ఇంకా బాగా లేట్ అయిపోయాం. 10 years క్రితం జరగాల్సినవి. అంటే ఇప్పుడు సపోజ్ మనకు విజన్ ఉంది అని చెప్పేసి కొన్ని ప్రొపగండా చేస్తుంటారు కొంచెం పెద్దోళ్ళు. ఇప్పుడు విజన్తోనైతే మనకి రాష్ట్రం విడిపోతుంది అన్న విషయం మనకి ఎప్పుడో తెలియాలి. అంత విజన్ ఉంటాయి, నిజంగా విజన్ ఉంటాయి కదా. ఏదైనా జరుగుతుందంటే విజన్ ఉంటే అప్పటికన్నా నాకు విజన్ ఉందని అనుకోవడానికి కదా. అప్పుడు అంత విజన్ లేదు కాబట్టి బాగా లేట్ అయిపోయింది నా ఉద్దేశం. అమెజాన్ వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకా ఇంకా లేట్ అవుతున్నా తప్ప డెవలపింగ్ అనేది మనకేదో అనుకుంటున్నాం, ఇంకా ఇంకా రాలేదు కదా, రాలేదు. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం బాగా ఇప్పుడు వచ్చినప్పటికీ ఒకవేళ రేపొద్దున కన్స్ట్రక్షన్ అయిపోయి ఒకవేళ మనం అందరమే డేటా సెంటర్ని చూసినట్టు అయితే కనుక అప్పటికి కూడా నా ఉద్దేశం ప్రకారం లేట్ అయినట్టే తప్ప ఏదో గొప్ప జరిగిపోతుందని నేను అనుకోను. అందరూ ప్రపంచం అనుకుని నేను అనుకోను. ఎందుకంటే వైజాగ్ ఆ పొటెన్షియల్ ఉంది. అది ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్, డిసిఎస్ ఇలాంటి నథింగ్ మరి ఎప్పుడు ఏ స్పెషల్ ఉండదు. మీకు ఎలా రెగ్యులర్ ఇది పార్టీలు మారుతూ ఉంటాయి, మనుషులు మారుతుంటారు. రేపు పొద్దున్న ఇంకో సీఎం అవుతారు, లేదంటే ఇంకొక పార్టీ వస్తుంది. కానీ సేమే ఉంటుంది. పెద్ద మనం అనుకుంటే ఇయర్ మారిపోతే ఇయర్ పెద్ద చేంజ్ వస్తుంది అనుకుంటాం, సీఎం మారిపోతే చేంజ్ వస్తుంది. ఏం మారితే సేమే ఉంటుంది. మనం చూడాల్సింది విజయ్ దళపతి మనకు అక్కడ తమిళనాడులో వచ్చారు. అగ్రెసివ్ గా కొంతమంది ఉంటారు. అలాంటి నాయకులు వచ్చినప్పుడు కొంచెం చేంజెస్ ఉంటాయి తప్ప మామూలు నాయకులతో రాజు ఎంత పెద్దోడైనా సరే దేశంలో పేదరికాన్ని ఎవరు పోగొట్టలేడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇంక ఈ లైన్ సరిపోతుంది. తర్వాత మీకు ఏపీ డిజిటల్ కొంచెం సంతోషంగానే ఉందని, అలాగే కొంచెం బాధాకరంగా కూడా ఉంది. ఈ డేటా సెంటర్ల వల్ల వాటర్ ప్రాబ్లం కూడా చాలా సిటీస్ ఫేస్ చేసి అక్కడ పర్మిషన్లు ఇవ్వక ఇక్కడ డేటా సెంటర్లకి ఇక్కడ ఆ కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. సో ఆ వాటర్ సమస్య వల్ల అయితే కొంచెం ప్రాబ్లం ఉంది. అలాగే ఉపాధి పరంగా అయితే కొంచెం మేలుగానే ఉంది. ఎలా అనిపిస్తున్నాను? ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు తీస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుని వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంది? అబ్సల్యూట్లీ అని తగ్గే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం కొంచెం కంపెనీలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ దిశగా వెళ్ళడం అయితే జరుగుతుంది. సంతోషకరమైన విషయం. అయితే ఒక హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయింది, అదే విధంగా మన ఆంధ్ర కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. మేబీ ఇదే గవర్నమెంట్ ఒక 2-3 times గెలిపించుకుంటే అవకాశం ఉందని చెప్పగలను. ఆ నమ్మకం అయితే ఏర్పడింది, కొంచెం ఏర్పడింది. బ్రో ఇప్పుడు విశాఖపట్నం చూసినట్లయితే చాలా స్పీడ్ గా డెవలప్మెంట్ అవుతుంది. గూగుల్ డేటా సెంటర్ కానీ, కోకనజెంట్, టీసీఎస్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాది విజయనగరం జిల్లా. భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుందంటే చాలా మందికి ఉపాధి కలుగుద్ది. దానివలన ఇంకా అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. దానితో ల్యాండ్ రేట్లు కూడా బాగా పెరుగుతాయి. అందుకు మాకు హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయ్యాక మాకు ఇక్కడ కూడా ఐటీ హబ్లోని చాలా కంపెనీలు కొత్తగా వస్తున్నాయండి. ఇంతకు ముందున్న దీనివల్ల కాల్ సెంటర్లు తప్పించి నార్మల్ ఏమి ఉండేవి కాదు అన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చేసరికి ఆయనకున్న వాగ్దాటితోని చాలా కంపెనీలతోని చాలా మొన్నటి కూడా చూసాము. గూగుల్ ఇవన్నీ కూడాను మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. ఎలా అనిపిస్తుంది? టోటల్ గా ఈ విశాఖపట్నం కాకుండా టోటల్ ఆంధ్ర కూడా డెవలప్మెంట్ అవుతుంది. రాయలసీమలోని రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఇంతకు ముందు చూసేటప్పుడు మనం వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు రోడ్లు ఎప్పుడు పడ్డాయండి? లాస్ట్ 4 సంవత్సరాల్లోనే ఎప్పుడు పడ్డాయి రోడ్లు. ఇప్పుడు ఎక్కడ కూడా మాక్సిమం గుంటలు లేవు, ఇది లేదు, అంతా బాగానే ఉంది. ప్లస్ మంచినీటి సదుపాయం కూడా చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ కూడా కొరత వచ్చినా కూడా ఖచ్చితంగా మనకి దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు కూడా. సో బాగుందండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు అమరావతి వైజాగ్ అని ఇది ఉంది. వీళ్ళకి ఒక విజనరీ ఉంది, ఒక దీనిగా వాగ్దాట్ ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజనరీతోని లోకేష్ గారి నాయకత్వంలోనే మనకి అమరావతి రాజధాని అనేసి తేలిపోయింది. సో ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగుంది. చాలా పరిపాలన అయితే చాలా బాగుంది. ఓకే. ప్రజెంట్ యువత నిరుద్యోగ సమస్యతో చాలా బాధపడుతుంది. అంటే కూటమి ప్రభుత్వంకి ఇప్పుడు ఓట్లు వేసింది ఏంటంటే ఎక్కువ యువత వేశారు. దేనికోసం అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి నమ్మకం వేశారు. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ కొంచెం అటుగా ఇటుగా ఉంది. అంటే ఏం చేస్తున్నారు అనేది ప్రజెంట్ ప్రజల్లోకి సరిగ్గా అర్థం కావట్లేదు. సో నేనేమంటున్నానంటే
ఫస్ట్ నిరుద్యోగ సమస్య తీర్చిన తర్వాత అభివృద్ధి గురించి ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల ఇక్కడున్న యూత్ కి ఎటువంటి ఉపాధి కలుగుతుంది? యాక్చువల్లీ ఇప్పుడు ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళందరూ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. అసలు మన ఇండియా వదిలి వెళ్ళడానికి మెయిన్ కారణం నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య మన విశాఖపట్నంలో చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు నేను డిప్లొమా చేశాను. డిప్లొమా చేసి నేను అవుట్ ఆఫ్ వెళ్ళవలసి వస్తుంది. సో మాలాంటి వాళ్ళందరికీ ఏదో ఇక్కడ మనకి మినిమం శాలరీ ఒక 30,000 20,000 ఒక వచ్చే విధంగా చేస్తే కొంచెం అభివృద్ధి ముందుకు వెళ్తుందని చెప్పి నా సజెషన్ సార్. ఇన్వెస్టర్లు కూడా చాలా మంది మన ఆంధ్రాకి ముందడుగు వేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? సార్ ఇప్పుడు ఇన్వెస్టర్లు వస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియట్లేదు. పేపర్లో చూస్తే పెద్ద పెద్ద కంపెనీ ఫోటోలు ఎన్ని పెడుతున్నారు, అవి వస్తున్నాయో రావట్లేదు. అందులో అసలు నిజంగా ఎవరెవరికి తీసుకుంటున్నారు. ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే మొత్తం రిఫరెన్స్ అయిపోయింది. పలానా ఎమ్మెల్యే తాలూకు క్యాండిడేట్లు మాకు ఇవ్వండి అలా చూసుకుంటున్నారే తప్పించి స్వచ్ఛందంగా నిరుద్యోగులకి ఈ జాబ్ ఇవ్వాలని, ఈ అబ్బాయి డిప్లొమా చదివాడు, ఈ అబ్బాయికి ఈ కేటగిరీలో ఈ జాబ్ ఇవ్వాలని ప్రతిదానికి రికమెండేషన్లు ప్రతిదానికి జరుగుతున్నాయి. సో నా అభిప్రాయం ఏంటంటే ఇందులో నిరుద్యోగ సమస్యలు ఉండేటప్పుడు ఎవరికి రికమెండేషన్ చేయకుండా ఓన్ టాలెంట్ చూసి వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళు ఇక్కడే హ్యాపీగా చేసుకుంటారు. ఎక్కడికో విదేశాలు వెళ్ళి ఫ్యామిలీకి విడిచిపెట్టి నానా బాధలు పడే బదులు ఇక్కడ దగ్గరుండి మీరు మంచి కంపెనీలు తెచ్చి ఇక్కడే అన్ని చూసుకుంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మీకు రావడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. లేదనుకుంటే ఇప్పుడు వైసీపీలో చేసిన పొరపాటు మీరు చేస్తే సేమ్ అదే పరిస్థితి మళ్ళీ రావాల్సి వస్తుంది. విశాఖ వాసుని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? విశాఖలో అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు రావడం వల్ల ఇక్కడున్న నిరుద్యోగంకి ఎటువంటి ఉపాధి కలుగుతుంది, ఎలా ఉండబోతుంది? అంటే నాకు తెలిసి నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎలా ఉన్నాయో అలా మంది కూడా డెవలప్ అయితే బెటర్. స్టూడెంట్స్ చాలా మంది జాబులు నాకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ డేటా సెంటర్స్ ఇవన్నీ రావడం వల్ల నిరుద్యోగం కొంచెం తగ్గుతుందని అనుకుంటున్నాను. నారా లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? బాగుంది. టీడీపీ ప్రభుత్వం అయితే బాగుంది. ప్రతి సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ అనేది చూస్తున్నారు. మెగా డిఎస్సి అనేది, ఇలాగా ఐటీ కంపెనీలు ఇవన్నీ వస్తున్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో పాస్ అవుట్ అయ్యి వేలాది మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళందరికీ స్కోప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఇప్పుడు దొరకట్లేదు ఎక్కడ కూడా. ఇది ఒక ఆపర్చునిటీగా నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్వెస్టర్లు కూడా మన ఆంధ్రాకి ముందడుగు చూపిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. దీని మీద మీ అభిప్రాయం? అది లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే పైనుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ లీడర్షిప్ ఏంటంటే బాగుంది కాబట్టి పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి. లేదంటే ఫండ్స్ ఊరికిన వరకు కదండి వాళ్ళు కూడా. అయితే ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఇంకో 2-3 years లో ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాను. ఆనందంగానే ఉందండి. నారా లోకేష్ వచ్చిన తర్వాత చాలా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఇండస్ట్రీలు అన్ని వస్తున్నాయి. ఆనందపురం కాసి అవన్నీ బాగానే వస్తున్నాయి. ఆ ఉపాధి కూడా బాగానే దొరుకుతుంది. ఇంకా ముందు ఇంకా బాగుంటదని ఆశిస్తున్నాం. ఉద్యోగాల అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి. ఇవి వస్తే ఆటోమేటిక్ ఇంకా ఇండస్ట్రీలు వస్తే ఆటోమేటిక్ వస్తాయి కదండి. ఉత్తరాంధ్ర కాకుండా టోటల్ ఆంధ్ర కూడా, రాయలసీమలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత పుట్టపర్తిలోని విద్యుత్ పరిచయం, ఇలాంటి అనేక రకాల సంస్థలు వస్తున్న ఆంధ్ర ఎలా ఉండబోతున్నారు? యూత్ కి అయితే మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్న. చాలా వరకు మెయిన్ అది యూత్ ఎంప్లాయ్మెంట్ ఇదైతే చాలా వరకు బాగా ముందుకెళ్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్. అలా ఇంకా ఒక నమ్మకం అనేది ఒక నమ్మకం అయితే ఇప్పుడు వచ్చిన అన్ని ఇలాంటి ముందుకు వెళ్తేనే బాగుంటాయి. ఇండస్ట్రీలు ఇలాంటివి వస్తేనే అందరికి ఉపాధి దొరికి బాగా అవకాశాలు ఉంటాయి. నారా లోకేష్ కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అతను పని? అదే చాలా ఆనందంగా ఉంది. పర్లేదు. వచ్చిన తర్వాత ముందే అప్పుడు లేదు, 2-3 years 4 years వచ్చేది. ఇప్పుడు పర్లేదు. అలాగే డిఎస్సి అన్ని వస్తున్నాయి. పర్లేదు. ఒక నమ్మకం. రావడం మంచిదే అన్న. యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా సరే మనకి రావడం వల్ల, ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఏదైనా సరే పైన డెవలప్ అవుతుంది, కానీ లోకల్ గా డెవలప్ అవడం మనకి విశాఖపట్నం చాలా అదృష్టం తెలుసుకోవచ్చు. విశాఖపట్నం కాకుండా ఉత్తరాంధ్రలోనే, ఆంధ్రాలోనే అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇలాంటి అన్ని మొత్తం ఆంధ్ర అంతా కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది?
ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ఎయిచర్ మోటార్స్ కానీ టాటాస్ మోటార్స్ కానీ మన ఇండియన్ బ్రాండ్స్ మనం డెవలప్ చేసుకోవడం వల్ల మార్కెట్ చాలా డెవలప్ అవుతుంది. మన ఇండియన్ ఎకానమీ కూడా గ్రోన్ అప్ అవుతుంది. సో దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. లోకల్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా అభివృద్ధి చెందుతాయి. ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా నారా లోకేష్ గారి విషయంలోకి వస్తే ఐటీ మినిస్టర్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. అతను చాలా మటుకు ఐటీ కంపెనీ తీసుకుని వస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇవన్నీ. ఎలా అనిపిస్తుంది అన్నమాట? బాగుందండి, పరిపాలన అయితే చాలా బాగుంది. ఇంకా ఇంకా చాలా డెవలప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది. అవునండి, ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. అలా ఇప్పుడు మావి గన్ అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, అమరావతి రాజధాని కానీ కూటమి ప్రభుత్వం అంటుంది. మీకు ఏది కావాలనుకుంటున్నారు? ప్రజెంట్ మేము వైజాగ్లో ఉంటున్నాం కాబట్టి ఆల్రెడీ వైజాగ్ ఎస్టాబ్లిష్మెంట్. సో మూడు రాజధానులు అనేప్పటికీ ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ సరిపోయింది. ఇంకా కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే ప్లేస్ లేదు. ఆల్రెడీ ఈ పక్క ఆనందపురం దాటేసింది, ఈ పక్క గాజువాక దాటేసాం. సో ఇంకా ప్లేస్ లేవు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీసే ఉన్నాయి వైజాగ్ మొత్తం. సో స్టేట్ సంబంధించిన స్పెసిఫిక్గా ఏం లేదు. సో ప్రైస్ ఛార్జెస్ ఇవన్నీ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ పెరిగిపోతాయి. సో సపరేట్గా సో డెవలప్మెంట్ చేయాలి, బట్ రాజధాని స్పెసిఫిక్ అవసరం లేదు. ఒక ఐడెంటిఫికేషన్. బ్రో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖలోని అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి కంపెనీలు రావడం? మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే చాలా మటుకు ఇక్కడ లేకపోవడం వల్ల హైదరాబాద్ అది వెళ్తున్నాం. హైదరాబాద్ ఎక్కువ కోచింగ్ సెంటర్లో అది వెళ్తున్నాం. కానీ బాగా రావడం ఇప్పుడు అవుతుండడం వల్ల మన సైడ్ ఏకి గూగుల్ సెంటర్ వస్తుంది. కాగ్నిజెంట్ కానీ, ఎసెన్షియల్, ఇన్ఫోసిస్ అన్ని కంపెనీస్ మన దగ్గరకు రావడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఏమైనా నేర్చుకున్నా సరే ఇక్కడ జాయిన్ అవ్వడం దగ్గరలో అందుబాటులో కాకుండా విశాఖపట్నమే కాకుండా అటువైపు రాయలసీమలోని తర్వాత ఏమొచ్చి ఈ పుట్టపర్తిలోని కూడా అనేక రకాల సంస్థలు, యుద్ధ పరిశ్రమలు, ఇలాంటి అనేక రకాల సంస్థలు టోటల్ ఆంధ్ర అంతా డెవలప్మెంట్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? డెవలప్మెంట్ అంటే ఇదేనండి, స్కిల్ డెవలప్మెంట్ మెయిన్. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకుండా మన వైజాగ్ లోనే ఉండేలాగా మాకు ఇబ్బంది లేకుండా ఉంటున్నాం. దానివల్ల ఏంటంటే ఇంకెక్కడికి వెళ్ళకుండా ఫ్యామిలీకి కూడా అందుబాటులో ఉండేలాగా దగ్గరలో కంపెనీస్ రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. యూత్ ఎలా ఫీల్ అవుతున్నారు? లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉంది? లోకేష్ గారి పనితీరు చాలా హైలైట్ గా ఉందండి. ఎందుకంటే ఈ కంపెనీలు రావడం వల్ల కూడా మెయిన్ ఏంటంటే ఇప్పుడు రూపాయికి 10 పైసలు ఎంత తక్కువ రేటుకి ల్యాండ్ ఇచ్చి మెయిన్ ఆ ల్యాండ్ అవ్వడం వల్లే కదా ఇక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం వల్లే వస్తారు ఆ కంపెనీస్. దానివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. గవర్నమెంట్ వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రెసెంట్ గవర్నమెంట్. థ్యాంక్ యూ.